హాయ్. ఋగ్వేదం. మనకి వేదాలు అనగానే మనకు సోషల్ పాఠంలోనో లేకపోతే పెద్దవాళ్ళు చెప్పిన 4 వేదాలనే అందరూ చెప్తారు. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, సామవేదం అని. మరి ఆ వేదాల్లో ఏముంది? ఎవ్వరికీ తెలీదు. తెలియకపోయినా కూడా ఈ వేదాల్లో ఏమీ లేదు, ఆ వేదాలన్నీ కూడా పుక్కిట పురాణాలని ఒక సింపుల్‌గా ఒక వర్డ్ వదిలేస్తూ ఉంటాం. కానీ వేదాల్లో మనకేంటంటే అన్ని రకాల సైన్స్‌కి గానీ, సోషల్‌కి గానీ, భూగోళ శాస్త్రానికి గానీ, లేకపోతే అంతరిక్ష శాస్త్రానికి గానీ, ప్రతి శాస్త్రానికి గణితానికి గానీ, వీటన్నిటికీ మూలం వేదాలే. వేదాలు అనగానే చాలామందికి ఉన్నటువంటి ఒక ఈజీ ఒపీనియన్ ఏంటంటే, అందులో మంత్రాలుంటాయి దేవుణ్ణి ప్రైజ్ చేసేవి. నిజమే, మంత్రాలుంటాయి. అలాగే యజ్ఞ యాగాదుల గురించి ఉంటాయి. అవును, నిజమే. అది ఒక పార్ట్ మాత్రమే. మిగిలిన పార్ట్‌లో అంతా సైన్సే. ముఖ్యంగా ఋగ్వేదం. ఇది 4 వేదాల్లో మొదటి వేదం. సో, ఈ వేదంలో అంతరిక్ష శాస్త్రం గురించి ఉంది. అలాగే గణితం గురించి ఉంది. అలాగే ఈ ఋగ్వేదానికి ఉపవేదంగా ఆయుర్వేదాన్ని చెప్తారు. ఆయుర్వేదం అంతా కూడా ఈ ఋగ్వేదం నుంచి పుట్టింది. అంటే మెడిసిన్ సైన్స్ అంతా కూడా దానికి సంబంధించినటువంటి ఆరోగ్య శాస్త్రం అంతా కూడా ఋగ్వేదంలోనే ఉంది. సో, అలాగే ఈ ఋగ్వేదం ఎప్పుడు పుట్టింది అనే దాని మీద కూడా మనకు చాలామంది ఒక టైం లైన్ ఇస్తారు, కానీ అదేది కాదు. ఋగ్వేదం, ఈ వేదాలు ఎప్పుడు పుట్టాయి ఎవరికీ తెలియదు. ఎందుకంటే సృష్టి ఆవిర్భవించినప్పుడు మొట్టమొదట మన సైన్స్ అయితే బిగ్ బ్యాంగ్ అంటుంది. మన పురాణాలు వేదాలు అయితే దాన్ని బ్రహ్మాండం బద్దలైందని సింపుల్గా చెప్తారు. అలా బద్దలైనప్పుడు ఏర్పడినటువంటి మొట్టమొదటి శబ్దం ఓంకారం. ఆ ఓంకారం నుంచి మొదట మనకి పేపర్లు, పెన్నులు ఇవన్నీ లేవు, అవసరం లేదు వాటితో కూడా. ఆ ఓంకార శబ్దం నుంచి మన ఋషులు లేదంటే మహర్షులు వీళ్ళంతా కూడా ఆ ప్రకృతి ప్రసాదించినటువంటి ఆ మంత్రాక్షరాలని వీళ్ళు ఆకళింపు చేసుకొని, ఆ ఆకళింపు చేసుకోవడం వల్ల వచ్చినటువంటి ఫార్ములాలే ఈ మంత్రాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విజ్ఞానం అంతటినీ కూడా ఈ మంత్రాల రూపంలో మనం గ్రంథాలుగా తయారు చేస్తే వాటిని వేదాలు అన్నారు. సో, వాటిలో పెద్ద వేదం, అలాగే అద్భుతమైన వేదం, ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి గొప్ప సబ్జెక్టులు ఉన్నటువంటి వేదం ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో ఏముంది అసలు? చాలామందికి ఈ ఋగ్వేదం ఒకటి ఉందని తెలుసు, కానీ అందులో ఏముందనేది చాలామందికి తెలియదు. ఋగ్వేదంలో ఎన్నో ఉన్నాయి. అందులో ఋగ్వేదంలో మనకి సైన్స్ గురించి ఉంటుంది. అలాగే ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాల్లో పురుష సూక్తం అని ఉంటుంది. ఆ పురుష సూక్తం అంతా కూడా విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం గురించి ఉంటుందని ఎవరికీ తెలియదు. అలాగే ఋగ్వేదంలో మనకి ఎన్నో మంత్రాల్లో ఈ గ్రావిటీ గురించి, అంటే గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి, అలాగే దీర్ఘతమ లాంటి గొప్ప గొప్ప ఋషులు అంతరిక్ష శాస్త్రంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పరిశోధనల గురించి, అలాగే అశ్విని దేవతలు ఉన్నారు, అశ్విని దేవతలు కనిపెట్టినటువంటి గొప్ప గొప్ప వైద్య విధానాల గురించి, అప్పట్లోనే ఒక కాలు పోతే ఆ కాలుకి ఇనపకాలు అమర్చినటువంటి శస్త్రచికిత్సలు ఋగ్వేద కాలంలోనే చేశారు. ఇప్పుడు కొత్తగా కనిపెట్టినవి అని చెప్పుకుంటున్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలన్నీ కూడా ఈ ఋగ్వేదంలో ఉన్నాయి. అంటే ఋగ్వేదం అంటే మంత్రం మాత్రమే కాదు, మన జీవితానికి పనికొచ్చేటువంటి ఎన్నో విశేషాలన్నీ కూడా మనకి ఋగ్వేదంలో ఉన్నాయి. కనుక ఋగ్వేదాన్ని మనం కేవలం ఏదో దేవుడి పూజకు ఉపయోగించేటువంటి మంత్రాలు అనుకుంటే అసలు ఆ ఋగ్వేదం గురించి వాళ్ళకి ఏమీ తెలియదని అర్థం. సో, ఋగ్వేదంలో ఏముంది అసలు? ఏ సైన్సుల గురించి మనకు చెప్పారు? అసలు ఋగ్వేదం ఎలా పుట్టింది? ఎంతమంది మహర్షులు ఉన్నారు? ఋగ్వేదంలో కొన్ని వందల మంది మహర్షులు మంత్రాలు దర్శించారు. 10,500కు పైగా మంత్రాలు ఈ ఋగ్వేదంలో మనకి ఉంటాయి. అందులో ఎంతోమంది మహర్షులు, ఒకరు రాసింది కాదు ఇది, జనరేషన్స్ ఫస్ట్ నుంచి కూడా వశిష్ఠుడు, విశ్వామిత్రుడు దగ్గర నుంచి వాళ్ళ తర్వాత జనరేషను, వాళ్ళ తర్వాత జనరేషను, అలా ఎంతోమంది వందల మంది ఋషులు వాళ్ళ తాలూకా మేధస్సుని, వాళ్ళు కనిపెట్టినటువంటి ఎన్నో విశేషాలని మంత్రాలుగా రాస్తే అది ఋగ్వేదం అయింది. అవి వేదాలు అయ్యాయి. మంత్రం అంటే మనసు నుంచి వచ్చినటువంటి శక్తి అని అర్థం. సో, అంతే తప్ప మంత్రం అంటే ఏదో దేవుడికి సంబంధించింది కాదు. మనం ఆవిష్కరణని మంత్రం అంటాం, ఇంగ్లీష్లో ఫార్ములా అంటాం, సంస్కృతంలో దాన్ని మంత్రం అనొచ్చు. సో, అలా ఋగ్వేదంలో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మరి ఆ విషయాలు ఎలా తెలుసుకోవాలి, ఏమేమి ఉన్నాయి అనేది? సో, ఆ ఋగ్వేదం గురించి పరిశోధన చేసి అందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే
మనం సైన్స్ అంటున్నామో, మన ప్రాచీన విజ్ఞానం ఏదైతే ఉందో ఆ విజ్ఞానానికి మూలమైనటువంటి ఈ ఋగ్వేదంలో ఏమేమి గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఉన్నాయి, ఆ తర్వాత ఆ ఆవిష్కరణలనే మావి అని చెప్పుకొని ఎవరెవరు మనకి కొత్త విషయాలుగా ఇందులో ఉన్న విషయాలని చెప్పారు. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి గొప్ప ఆవిష్కరణలన్నింటినీ కూడా ఈ ఋగ్వేదం అనే కోర్సులో మేము చెప్పడం జరిగింది. సో దీనికోసం ఎంతో రీసెర్చ్ చేసాం, ఎంతోమందితో మాట్లాడాం. వాళ్ళు చెప్పినటువంటివి, మేము రీసెర్చ్ చేసినటువంటి విషయాలు, మేము స్టడీ చేసినటువంటి విషయాల్లో గొప్ప గొప్ప విషయాలు బయటపడ్డాయి ఋగ్వేదంలో. సో ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి మెయిన్ కోర్స్ ఏదైతే ఉందో అది నేర్చుకోవాలని అనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్ www.indianvedicschool.com వెబ్సైట్కి వచ్చి మీరు ఎన్రోల్ అయ్యి నేర్చుకోవచ్చు. అలాగే గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో కూడా మా ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ ఉంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కూడా ఋగ్వేదంతో పాటు ఎన్నో కోర్సులు మా వెబ్సైట్లో ఉన్నాయి. సో అవన్నీ మీరు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.